ఏంటి మరి సండే సూపర్ సండే 2 మ్యాచ్లు. ఏంది మీరే క్లాస్ అని అంటారు, హెడ్ అంటారు, అన్నాం మర్కరం అంటారు, అన్నాం మామ అంటారు, అన్నాం ఏదో అంటారు. అన్నాం అన్నీ అన్నాం అయిపోయింది అన్నీ మేమే చల్లబడ్డరుగా అన్నాం. మొత్తం. చల్లబడ్డారా అంటే ఇప్పుడు చల్లగా అంటే వెసకాలం కదా, అప్పుడప్పుడు చల్లబడాలి, మరి చిల్ అవుతూ ఉండాలి, లేదంటే కూడా వేడి చేస్తుంది. అందుకని చెప్పి ఎటు 5 మ్యాచ్లు గెలిచాం కదా, అందుకని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా 5 మ్యాచ్లతో ఆగిపోయింది. కానీ ఈసారి 5 మ్యాచ్లతో తాగదు. ఈసారి నెక్స్ట్ నుంచి మళ్ళీ చిన్న బ్రేక్ ఇచ్చారు నువ్వు అన్నట్టు కుర్రాళ్ళు. నెక్స్ట్ నుంచి మళ్ళీ రెచ్చిపోతారు, రెడీగా ఉండండి. సో నిన్న మ్యాచ్ గురించి మరిన్ని విషయాలు మాట్లాడదాం. అయితే అంతకన్నా ముందు హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. Valero Developers presents IPL 2024 Fun Review powered by My Doctor Pain Gift Products and gift partner Big C. నిన్న యాక్చువల్గా మేము ఇచ్చిన అడ్వాంటేజ్ వల్ల సిఎస్కే గెలిచింది, కానీ సిఎస్కే ఆడేసి గెలిచేసింది అనేది చాలా తప్పు మాట. అది మాత్రం నేను ఏంది అది టాస్ లాస్ట్ మ్యాచ్లే మీరు టాస్ ఓడిపోయారు. అక్కడైనా తెలుసుకోవాలి. ఇక్కడ టాస్ గెలిచి కూడా మళ్ళీ చెన్నైకే కొట్టుర్రా భయ్ అని అప్పచెప్పారు. అక్కడనే ఓడిపోయారు మీరు. అవునులే, మేము టాస్ గెలిచి నిజంగా బ్యాటింగ్ తీసుకుంటే నిన్న మళ్ళీ 300-400 అయ్యేది. ఇక్కడ రెండు విషయాలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే మేము ప్రతి దాంట్లో 250-260 చిల్లర కొడుతున్నాం, 300-400 అని చెప్పి టీంకి డిస్ట్ తగులుతుంది. ఫస్ట్ థింగ్ అది. రెండోది ఏంటంటే ఆల్రెడీ సిఎస్కేలో ఓడించి ఆల్రెడీ ఒకసారి అయింది. మళ్ళీ ఎందుకులే ఎన్నిసార్లు మనం ఓడించినా కూడా ఫీల్ అవుతుంటారు, ఎందుకులే అని చెప్పి కొంచెం గ్యాప్ ఇస్తే బాగుంటుంది. సిఎస్కే కూడా కొంచెం రేస్లో ఉంటే ఏంటంటే మాకు కిక్ ఉంటుంది, చిన్న చిన్న టీమ్స్ ఆడితే కిక్ ఉండదు కదా. అందుకే సిఎస్కేని కూడా ఎలాగైనా టాప్ 4లోకి లాగాలని చెప్పి నిన్న మ్యాచ్ కావాలని ఓడిపోయింది. కానీ అది పెద్ద అంటే ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన క్లాస్ క్లిక్ కాలేదు, లేదంటే హెడ్ లేదు, అయితే వీళ్ళు ఫామ్లో లేరని కాదు. గెలుస్తాం, ఉన్నాయి కదా కమింగ్ మ్యాచెస్ అన్ని కూడా. 300-400 కొడతా అంటారు. నిన్న సిఎస్కే మ్యాచ్ లా 78 రన్లతో ఓడిపోతారు ఎవరు. T20 నేను చెప్తున్నాను కదా, 78 రన్స్ అంటే అదే. మా వాళ్ళందరూ కూడా ఏంటంటే కొన్ని ప్రయోగాలు చేశారు. కొత్త పట్టుకొచ్చారా, పట్టుకొచ్చింది సెంచరీ కొడతానే పట్టుకొచ్చారు, డక్అవుట్ అయ్యాడు. సో ఇలాంటివన్నీ ఇప్పుడే బిగినర్స్ మిస్టేక్స్, ఇప్పుడే తెలుసుకోవాలి. ఇంకెప్పుడు తెలుసుకుంటాం చెప్పు. ఇప్పుడు నెక్స్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయిన తర్వాత తెలుసుకోవడానికి ఏముంటుంది. ప్లే ఆఫ్లకి ఈసారి మా బెర్త్ కన్ఫర్మ్, దాంట్లో ఎలాంటి తిరుగులేదు. సో మీరు సేమ్ మ్యాచ్ గెలిచారు, మేము సేమ్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ గెలిచాం. మీరు ఏమైనా కొన్ని పొడిచింది ఏమైనా ఉందా? మీరు 8 మ్యాచ్లు ఆడి 7 మ్యాచ్లు గెలిచి మీరు మమ్మల్ని అనొచ్చు. మీరు 8 మ్యాచ్లు ఆడి గెలిచింది 5 మ్యాచ్లే, మేము 8 మ్యాచ్లు ఆడి గెలిచింది 5 మ్యాచ్లే. రన్ రేట్లో మీరు ముందున్నారు కాబట్టి మాకన్నా ఒక ముందు ఉన్నారు, ఒక్క స్టెప్ అహెడ్లో ఉన్నారు, అంతే కదా. ఎట్లయితే మేము 4th ప్లేస్ వచ్చినాం. మీ వాళ్ళు ఇక బ్యాటింగ్లో 300-400 కొడతా అని మా సింహం నోట్ల తలకాయ పెడదామని వచ్చారు. మొత్తం మా వాళ్ళు నవలేసారు, మిమ్మల్ని నవిలేశారు, మింగేశారు అన్ని తర్వాత. కానీ బట్ నిన్న ఏంటంటే నాకు ఒకే ఒక విషయం బాధ అనిపించింది ఏంటంటే, పాపం కావ్య పాప మాత్రం పాపం దిగాలి కూర్చుని ఉంది. అది ఒకటే నచ్చలేదు నాకు. మిగతా అంతా ఓకే, మిగతా వాళ్ళు రికవర్ అవుతారు ఎంతలోకి. అంటే మార్కరం కొంచెం బద్దకం వదిలేసి పక్కన పెట్టేసి, అలాగే ట్రావిస్ హెడ్ కూడా ఇంకా నన్ను మించేవాడు లేడు అని అనుకోకుండా రెండు అని జరిగితే కనుక ఖచ్చితంగా గెలుస్తాం. అయినా మీ మార్కరం ఏదో మోషన్స్ పెట్టినట్టు బ్యాటింగ్ చేయడానికి చాలా భయపడుకుంటా, కొట్టాలని అద్దా అని నిద్రపోకుండా కాకుండా ఇంత ముందు సీజన్ కాకుండా అంత ముందు సీజన్లో ఆడాడు కదా. సరే అప్పుడు ఆడాడు, మనం పెట్టిన వేలానికి మనకి ఇచ్చిన డబ్బులకి ఎక్కువ అనుకున్నట్టున్నాడు. వస్తాడు ఫామ్లోకి వస్తారు. ఒక మ్యాచ్లో ఆడతారు, అందరూ మ్యాచ్లో ఆడినా కూడా ఉపయోగం ఉంటుంది. అందరూ ఒక మ్యాచ్లో ఆడితే ఇలాగే ఉంటుంది, కొడితేనేమో 300 లేదంటే 130 అన్నట్టు ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇట్లే గెలిచిరు వరుసగా, తర్వాత మొత్తం ప్యాకప్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు. కానీ అది లాస్ట్ ఇయర్ కదా, ఈ ఇయర్ వేరు కదా. అది 2023, ఇది 2024 కదా. 24లో ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. అలాగే హైదరాబాద్ టైటిల్ కొట్టడం అనేది కూడా కంపల్సరీ గ్యారంటీ. ఒక హైదరాబాద్ తప్పితే మీరు ఎక్కడ ఆడతట్లేరు వేరే గ్రౌండ్ లో. ఆల్రెడీ వేరే గ్రౌండ్ లో ఆడాము, గెలిచాము. తుక్కు కింద చెత్త కింద గ్రౌండ్ ఏదైనా కూడా మా ఫామ్ అనేది మారదని నిరూపించుకున్నాం. అయినా కూడా మీరు ఎలా అంటే మేము ఏం చేస్తాం చెప్పి. ఏది ఎక్కడ 200 కూడా కొట్టలేకపోయారు. ఆడదాం కమింగ్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో నేను ఎక్కువేం మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే మీ ధోని ఆల్రెడీ లాస్ట్ లో క్యామియో కూడా ఆడాడు వచ్చి. మీ ధోని ఒకడు లాస్ట్ లో 4 బాల్ ఉన్నప్పుడు వస్తాడు, తలా దర్శనం అంటారు, ఇంద్ర ఇలా చూస్తారు, 4 కొడతాడు పోతాడు, లేకపోతే 6 కొడతాడు పోతాడు. ఇక వికెట్ లేక నుంచి ఉన్నప్పుడు కూడా ధోని దాపు నుంచి రెండో ఎవడో మనిషి కాదు అన్నట్టు గ్రౌండ్ లో ఎవరిని చూపించారు, రుతురాజును కూడా చూపించారు. కనీసం ధోనినే చూపిస్తుంటారు, అదేంటో అర్థం కాదు. మా చెన్నైకి ధోని దేవుళ్ళ అంటాడు, అందుకే అంత మంది వచ్చిర్రు ధోని చూడడానికి. వాళ్ళు అంతా రుతురాజు చూడడానికి కాదు. మరి అయితే ఇంకెందుకు, ఇంక మరి మ్యాచ్ అయిపోయిన తర్వాత గుడి కట్టి దాంట్లో కూర్చోబెట్టిన ధోని రోజు నైవేద్యం కట్టిన పొద్దున్న సాయంత్రం చాలా ప్లేస్లలో కట్టేసి ఇప్పుడు కూడా కడతారు. చెన్నై చపాకి స్టేడియం లా గుడి కట్టి డైరెక్ట్ గా కట్టడం కాదు, ధోనిని తీసుకెళ్లి కూర్చోబెట్టండి. దాంట్లో పొద్దున్నేమో పొంగల్ పెట్టండి, రాత్రి ఏమో ఇంకోటి ఏదైనా పెట్టి పొడగబెట్టండి అక్కడే ప్రశాంతంగా. సరే మీ పని అయిపోయింది కానీ ఇక 1 by 1 మీరు డ్రాప్ అవ్వకుండా కిందికి మ్యాచ్ ఒక 2 మ్యాచ్లు ఎంటెంప్ట్ ఓడిపోయినంత మాత్రాన SRH అనేది తల వంచదు, తల దించదు అనమాట. గద్ద లాంటి వాళ్ళం. గద్ద కాళ్ళు ఎలా ఉంటాయో తెలుసా, గోల్డ్ ఎంత వాడుకుంటే తెలుసు కదా. సింహాన్ని కూడా చీల్చండి అది గద్ద కదా. మీరు ఎంత ఎగిరినా సింహం నోట్లో ఇట్లా పట్టేసి మింగెత్తది. అంత లేదు. సరే చూద్దాం, ఈసారి కప్పు ఎగరేసిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. లాస్ట్ లో ఫైనల్ గా కప్పు ఎగరేసిపోయేది గద్దే, SRH. దాంట్లో ఎలాంటి తేడా లేదు.
ఇంకో మ్యాచ్కి వస్తే నేను ఇంకో మ్యాచ్ కూడా మా వాళ్ళు చూసావా, ఇంతకుముందు ఆర్సీబీ ఏముంది తోటకూర అన్నారు చూసావా, వరుసనే పోపిస్తున్నారు. ఎనీ టీం అయినా కూడా ఆర్సీబీతో ఆడాలంటే భయపడుతున్నారు. అది ఆర్సీబీ గొప్పదనం. అదే ఫస్ట్లో ఆడుంటే మాకు కూడా ప్లే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు ప్లే ఆఫ్కి మేము వెళ్ళకపోవడం పక్కన పెడితే ఎవడెళ్ళాలన్నా మేము డిసైడ్ చేయాలి. ఒక మ్యాచ్ ఇప్పుడు మా గురించి ఏంటంటే మేము ప్రార్థన చేసుకోగలం, పక్కన వాళ్ళు ప్రేయర్ చేయాలి. ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలవాలి, ఆర్సీబీ ఆ మ్యాచ్ గెలవాలని చెప్పి ఎదుటి వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. 200 పైన టార్గెట్ 16 ఓవర్లు ఊది పడేశారు అని. ఏం చేద్దాం, ఎంత గెలిచినా అది కూడా ఒక్క వికెట్టే పడింది. ఒక్క వికెట్ 9 వికెట్లతో ఘన విజయం. ఎప్పుడన్నా ఉందా ఇది చూసావు ఎప్పుడన్నా? చూసినాం కానీ వాళ్ళు ఎంత గెలిచినా ఇంటికి ఓడే కదా. ఇంటికి పోయామా లేదు కాదన్నా, మ్యాచ్ ఎంజాయ్ చేసామా లేదా, మిగతా వాళ్ళకి చూసిపోయించామా లేదనేది ఇక్కడ ఇంపార్టెంట్ యాక్చువల్గా. మిగతా కాదు కానీ మీరు ఎన్నిసార్లు కప్పు నమ్దే కప్పు నమ్దే ఈసారి వదిలేయి, అది నెక్స్ట్ ఇయర్ కప్పు నమ్దే అంటాం, అది వేరే విషయం అనుకో. ఈసారి కప్పు రాదని తెలిసిపోయింది కాబట్టి నేను అనేది మిగతా టీమ్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తున్నాం. జీటీ వాళ్ళు చేసేవన్నా లాస్ట్ టైం ఒకసారి టైటిల్ ఛాంపియన్స్, ఆ తర్వాత మళ్ళీ ఫైనల్కి వచ్చారు, ఫైనల్లో ఓడిపోయారు. ఈసారి చూసావా జీటీని నిన్న ఎలా నవిలేసాం చూసావా, 9 వికెట్లతో. వాళ్ళు కొట్టిన భారీ టార్గెట్ నవలేలుగా ఊది పడేసాం 16 ఓవర్లో. ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు వెళ్తే అరే విల్ జోక్స్ ఏమున్నది, 2 మ్యాచ్లు వెళ్తే తర్వాత మళ్ళీ గుజరాత్ పికప్ అందుకుంటది. మావాడు చూసా విల్ జోక్స్ ఎలా ఆడాడు, మొత్తం మనోడు కొడతా ఉంటే పైనుంచి విరాట్ కోహ్లీ కూడా అలా చూస్తా అని చెప్పి చిన్నపిల్లవాళ్ళ తప్పట్లు కొట్టాడు. అది అలా ఉండాలి బ్యాటింగ్ అంటే. లాస్ట్ బాల్కి 6 కొట్టాడు, లాస్ట్ బాల్తో సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు, మ్యాచ్ గెలిపించాడు. అది అలా ఉండాలి. కానీ ఏంటో ఎప్పుడు చూసినా నీరసంగా హార్దిక్ పాండ్యా లేడు, లేకపోతే ఆడు లేడు, ఈడి సెలవులో ఉన్నాడు, లేకపోతే ఈడేమో లీవ్లో ఎన్నిటి మోషన్స్ అని ఏం చెప్పి ఏంది ఈ వంకలు చెప్పడం. గెలిస్తే రాయల్ విక్టరీ ఆర్సీబీలా కొట్టాలి గెలిస్తే. ఆ విల్ జాక్స్ ఫారెన్ ప్లేయర్ గా, మా వాళ్ళంతా లోకల్ ప్లేయర్స్ ఆడారు, అందుకే గెలిచింది మా. నేను అదే చెప్తున్నాను స్వామి, లోకల్ ప్లేయర్లు ఫారెన్ ప్లేయర్లు కాదు. ఫారెన్ ప్లేయర్లు కట్టడి చేయడంలో లోకల్ ప్లేయర్లు కూడా చూపించాలి. మరి ఎవడ కొట్టాడు అనేది కాదు, మై టీమ్ అక్కడ ఇంపార్టెంట్ మాకు కాదు. మాకు ఓవరాల్ గా ఇండియన్ టీమ్ ముఖ్యం. లోకల్ ప్లేయర్ టాలెంటెడ్ జీటీ నుంచి తీసేయండి అయితే ఫారెన్ ప్లేయర్లని, మరి ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళకి ఏం కదా, బ్యాటింగ్ మొత్తం లోకల్ ప్లేయర్లకే ఎక్కువ ఇస్తాం మేము, వాళ్ళే ఆడతారు. అప్పుడు ఒక పని చేయండి, మీరే 2 గ్రూప్లు ఎట్టుకు ఆడుకోండి, మీరే కప్పు కట్టుకోండి. కొడతాం అట్లా కూడా. ఐపీఎల్ అంటే అలా కాదు, ఏ ప్లేయర్ అయినా ఏదైనా కూడా టీం అంటే టీమే. సో గెలిచేది మేమే. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్సీబీ పక్కకు పోయినా కూడా నష్టమే లేదు. ఏ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలనేది కూడా డిసైడ్ చేసేది ఆర్సీబీనే కాబట్టి స్టే ట్యూన్. ఆర్సీబీతో ఎప్పుడన్నా కూడా వాళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాలని ప్రతి టీంకి మొన్నే ఇచ్చిందే స్ట్రాంగ్ వార్నింగ్ అనమాట. అంత లేదు కానీ చూసుకుందాం తర్వాత. ఇంకా చూసేదే ఉంది, ఇంకేం లేదు. ఇక ఆర్సీబీ వెళ్ళదు, బట్ ఏ టీం వెళ్ళాలో డిసైడ్ చేసేది మాత్రం ఆర్సీబీ ఆట.